వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో, నువ్వు ఊరేడ్చిపెట్టి పారిపోయినావా? చెప్పు తీసుకుని కొడతా బేవర్సం ఉండదనా. ఏంటి పారిపోతారు నేను? నువ్వు పారిపోతావు, ఇలాంటి నీ మెండగాలు పారిపోతారని చెప్పు. నీ సంపద మెండగాలంతా ఏడే ఉన్నారు కదా. నీ చెప్పు తీసుకొని 10 రేట్లు కొడతాను. గొజ్జముండా అరగొజ్జ ఎట్లా ఆడద్దు నువ్వు ఆడ. పొట్టగొజ్జా నీ పెర్రగొజ్జి, నీ పెర్ర ఊరిపోతాయి నీకు. పెర్రగొజ్జముండదనా, లోపడదనా. నువ్వు చిల్లర అట్లా ఆడద్దు కూడా. ఏమే పోయిందా? అది తెలుసు, నువ్వుతో పక్కన ఉంటావని. విషయం చెప్పాల, నీ మీద కొద్దిమంది అతను ఆ బాబా ఫాలో అవుతున్నాడు కదా, శ్యామలకు. ఎవరు వాడా? వాడు నిన్ను వాళ్ళ ఏరియాలోకి పిలుస్తున్నాడు రా, సారీ చెప్పే కనుకుంటా. అది అట్లుంటుంది. నేను మొన్న భారీగా ఇచ్చేలే, అందుకు. ఎంత 50 రూపాయలు ఇచ్చినావా? ఎప్పుడు తీసుకుని కొట్టేస్తా నీకు. మళ్ళా ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమి 50 రూపాయలు నేనే అడిగేస్తాను మనకి. ఇప్పించుకున్నావా? నిన్ను ఎట్లా కొట్టిన పాపం లేదు. నువ్వు నిన్ను చంపేయాలి నిన్ను. సరేగానే అడిగి వెళ్ళి నువ్వేమని కొట్టద్దురా. కొట్టేది కాదు, చూడు కానీ ఎట్లా వణిగిస్తారు మనకి. ఇంకా మొన్న కంటే ఎక్కువ కొడతా. ఒక విషయం రా, వాళ్ళ ఏరియాలో పోతున్నావు అంటే నీకు ఎంత గుండె ధైర్యం రా, గుద్ద ధైర్యం ఉందిరా. గుద్ద ధైర్యమా? గొజ్జమ్మంట ఏం గుద్ద ధైర్యం ఏంటుకుంటా? చెప్పు తీసుకుని కొడతా నీ గొప్ప గుండె ధైర్యం. అది అర్థమైందా? నీకు అదే కదరా, వెనకలదే కదా ధైర్యము. చెప్పులతో కొట్టే మళ్ళీ ఏం మాట్లాడుతాం? నీకు అర్థమవుతుంది? నీకేమన్నా జప్పమంటదనా? కొద్దిగా ఎవరెవరు వెళ్తారా? ఎవరెవరు వెళ్తారు అక్కడికి? నేను అవన్నీ వెళ్తాను, నాకేం భయం. సింగిల్ హ్యాండ్ ఏదో పోతా. నువ్వు ఒకడే పోతే ఏమైనా అయిందనుకో, అది వాళ్ళ ఏరియా. ఎవరు పిలుచుకొని పోలా? ఎవరు వద్దులే, ఒకరే పో. అదే అంటే నేను ఒకనే పోతా. సింగిల్ గానే పోతుంది, తోడుగా పిలుచుకొని పోతుంది. అదే సింహం ఏమైతుందో చూడాలని నేను కూడా. కానీ వాళ్ళు ఏరియా గురించి అడిగాను రా, చాలా బ్యాడ్ ఏరియా అంట. ఎంత బ్యాడ్ అయినా ఎంత గుడ్ అయినా నేను పోతే అన్ని ఆగాల్సిందే. ఈ పక్క ఊరు పోతుంటది శివగాడు. అంతా రౌడీ షీటర్లు ఎక్కువ ఉన్నారంట కదరా. రౌడీనా? నాకంటే మించిన రౌడీలా. అండబెట్టి అట్లా ఉతికి ఆరేను అట్లే. అవును, బాక్సర్ కదా. మళ్ళా బాక్సర్ మళ్ళీ నీకు తెలుదా? శ్యామలా మాట్లాడుతుందంట, ఒకసారి మాట్లాడదావా? చాలా రోజులు అయిందని. హలో హలో, ఎక్కడికి ఏదో వెళ్తున్నారని అని ఏదో చెప్తుంది మేడం. అదే మన వాడికి వేరే వాడికి మీ అదే చెప్పారు కదా, వాడుతాను చాలా రాసుకెళ్తాను. వానికి భారీగా బాక్సింగ్ ఆడేసి వచ్చేస్తాను. చాలా ఏం లేదు, తరబడి అయింది. చేతులు పని పెట్టించి పట 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 వాయించేసి వస్తాను వాడిని. కింద నేల తొక్కేసి జనంలో మీ జోలికి రాడు, మీ అసలు మీ వైపే రాకుండా చేస్తాను వాడిని. లేదు, చాలా మంచి పిల్లోడే ఉన్నాడు అనుకుంటా అతను. మీరు నా ముందర మీరు వేరే వాళ్ళని పొగడకండి ప్లీజ్, దయచేసి. నాకు ఏడో అరబోడ పెట్టినట్టు ఉంటుంది. సరే కానీ నేను ఏదో రాళ్ళు పగలు కొట్టారని ఎవరో చెప్పారు, మీరేనా? మీరు కాదనుకుంటానే. అదే శ్యామల గారు, అది రాళ్ళు కదండి, ఐరన్. ఐరన్ పగలు కొట్టారా? రాళ్ళు కదా, అవి రాళ్ళని ఒక ప్రకారం అవి జుజుబి మనలో ఐరన్ పగలగొట్టిన పెద్ద ఐరన్ రోడ్ ఉంచుతారా? ఐరన్ రోడ్స్ ఉంచుతారా? ఉంచేస్తే చిన్న చుప్పు కారం పెట్టేస్తుంది దానికి. అయితే మీరేనా బేల్దార్ పనికి వెళ్ళింది? ఎవరు బేల్దార్ పని పోయేది? అదే రాళ్ళు పగలు కొట్టేకి ఐరన్ ఉంచేకి అంటే అదే కదా. అయినా మీరు బాక్సర్ అనుకున్న బేల్దార్ పని చేస్తున్నారా? కాదు అరే శర్మ గారు,
పగలగొట్టింది ఐరన్ కాదు, ఐరన్ నే పగలగొట్టింది అదే చేత్తో. ఆ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ ముందరా నువ్వేం ఎంత నీ స్ట్రాంగ్ ఎంతో చూపప్ప అని నన్ను ఎగతాళి చేశారు 10 మంది. ఎగతాళి చేశారు. అంత బాడీ పెట్టుకొని అంత హైట్ పెట్టుకొని మిమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ళు ఎవరు? అదే వేరే వాళ్ళు నా గురించి తెలుసు కదా. అందరు నీకు తెలిసినట్టు వేరే వాళ్ళు తెలియదు కదా. మరి మీరు ఊరికే ఉన్నారా? నీ ఊరికే ఉండాలి ఏంటండి? వేసి నమ్మ ఐరన్ రాడ్లు ఎట్లా 12 అట్లా దెబ్బ కొట్టి పగలగొట్టి అంతా షాక్ అయ్యి సలాం కొట్టి నాకు కొద్దిగా సన్మానం కూడా చేసారు తెలుసా? గొజ్జేది అది ఆరే సినిమాలో లాగా చెప్తున్నావు కానీ నువ్వు ఏ గొజ్జేదనా రాడ్లుంటా ఎలకలు చెక్కించుకోకుంటే చాలు నువ్వు రాడ్డు. ఏ పిర్రముండదనో పిర్రదానా ఇన్ని ఏ మధ్యలో చూసినావు అనుకో చెప్పు తీసుకుని 16 కొడతా చిల్లర. వాడికి వెళ్ళరా ఫస్ట్ వెళ్తారని మళ్ళీ నువ్వేంటే నువ్వు ఆడ భలే ఉంటుంది లెవెల్లో చూద్దులే. ఇను వార్త మళ్ళీ వస్తుంది ఇను. సరే సరే జాగ్రత్తరా. సరేలే. తిన్నావా? తెస్తాడంటే అయిపో బంగారు షాప్ అయిపో ఇడ్లీలు తెమ్మన్నా పెట్టించుకో అందరితో పోయే గాడి ముండ అబ్బా. నువ్వు భయపడుతున్నా భయపడదు. నువ్వా ముందుకు పోల్సింది, నేనా ముందుకు పోల్సింది? నువ్వు భయపడబోద్దు. ఎవరు భయపడి బా ఇప్ప బండి పల్సర్ ఏ కాదు మ్యాన్ హ్యాండ్లింగ్ నా కొడుకు అవు పిలిచి మాట్లాడతాడు కదా. మాట్లాడాలా ఏంది? చెయ్యి వాపు కింద గడ్డలు వేసినాయి కింద. ఏమే ఆ చెట్టు ఏంది నువ్వేంది నువ్వేంది పూలది చెప్పులే చెప్పు. అడుక్కోలేంగేమన్నా బానే అమ్మ ఈ స్టిల్ బలుంది, ఒక ఫోటో తీసుకున్నా. ఫోటోకి 50 రూపాయలు అవుతుంది. ఏం ముద్రాష్టమడా ఏంటికే నువ్వు మళ్ళా నీకు తీత్తి నాకేమి ఏదో మాట్లాడు బదులుతారుగా. ఏరా ఏమి అవరా చిల్లరుడా? ఏంది వాడు? ఏమోలే నువ్వేదో చెప్పేసి నీ ఇంకోసారి ఇట్లే ఉండాలి. ఇదే భయం ఇదే మెయింటైన్ చేయి. రేపు నుంచి వెనకబడేది ఎక్కడ తిరిగేది ఏమని చేసినామనుకో ఏడాడ వించేస్తా. మళ్ళా ఏమనుకుంటున్నావు నువ్వు? ఏం అంత తక్కువ చేస్తున్నావు నువ్వు? పండబెట్టి లేపి ఎగరేస్తా నా కొడుకో మరి. నీకే ఈ భయము ముందులో ఉండాలా, ఇవన్నీ చేయక ముందు ఉండాలా. ఓవరాక్షన్ చేసుకుంటావు. ఎన్ని మాట్లాడినది, ఎన్ని చేసినది నువ్వు, ఎన్ని చేసినావు? భయపడగా ఉత్తర పోసుకొని నా కొడుకు, భయపడగా ఉత్తర పోసుకొని నా కొడుకు దొడ్డి కూర్చోలో ఇట్లా బొద్దు మళ్ళా పారిపోతే భయపడుతుంది. ఎంటబడి నరికేస్తా. నువ్వు మర్యాద ఉంటే ఉండు. దాదాగిరా ఏమన్నా ఏమనుకుంటున్నాను? నువ్వు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే భయపడవు. నేనేంటి భయపడతాను ముద్రష్టముడు. నీ కళ్ళల్లో అట్లా అట్లే ఏమనుకుంటున్నారా నువ్వు? ఎంత ఎగస్టాల్ చేసుకుంటే ఎంత ఓవరాక్షన్ ఇంత బిల్డప్ ఇస్తే ఏది ఎంత కొవ్వ నీకేమన్నా? నీది నువ్వు అప్పుడికే ఉండాలో ఇవన్నీ చేయకముందు నువ్వు అంటే నా గురించి ఏమనుకున్నావు తెలుసా? ఇంకా మంచిది అనుకో. మధ్య అదే కదా చెప్తాను బాగా ఏ గుడ్లమోడ టెస్ట్ అంటే కడుపు అంటారు నిండమని అంటారు. నువ్వు అదే నేను చెప్తాను. నువ్వేది అనుకుంటావు? దొమ్మలు అనుకుంటాను. దొమ్మలు కాదు, ఇది ముందుకు వచ్చింది అంట. ముందు ఇది ఆడ వాకింగ్ చేసే వాళ్ళు 6వ నెల 3వ నెల అనుకుంటారు. సరే సరే కానీ మంచి పాజిటివ్ కూడా చెప్పకూడదు. ఓవరాక్షన్ చేస్తాడు వాళ్ళోడు. ఏమే కూర్చో, కింద కూర్చోలే, కింద కూర్చో, జోలు కట్టుకో. ఏం చెప్తారా నువ్వు? నన్ను కుట్టాడు అంటావు నువ్వేమో 6 అడుగులు ఉంటావా? ఏ కర్రి పందాడా ముల పందాడా? సరే సరే పదాంరా పిర్రోడా సరేలే పదాంరా. దీనికి ఇక్కడ వద్దు మామూలుగా కూడా దీనికి కింద నువ్వు చూడాలనే నీ చూపిల్లనే
నువ్వు చూడాలనే నీ చూపిల్లనే ఏది ఏది ఏ మాట్లాడతాను ఆ పిల్లోడు సైలెంట్ ఉన్నాడని నువ్వు మళ్ళీ అంత రెచ్చిపోవాల్సిన అవసరం ఏముంది అంత అవసరం ఏముంది కర్రపిర్రలా కర్రపిర్ర కారపొడి పోస్తా ఆయనకి ఇదేంది ప్యాంట్ వేసుకున్నావా ప్యాంట్ ప్యాంట్ ఏంది ఇది ప్యాంటే కదా ఏ ముద్రష్టముడు అంగీదే మళ్ళీ వీడికి వచ్చినాయి వీడికి వస్తాయి కదా ఏడనా అది ఫ్యాషన్ ఈ మధ్య నేను ప్యాంట్ ఏమో అనుకున్నాను అది నువ్వు సరే పదమా పదంగా దీనికి ఉచ్చరపోయిన ఇట్లా ఈడిచి పెట్టకూడదు అదేదో తొడగొట్టి మీసాలు తిప్పి వార్నింగ్ లేవు కదా వార్నింగ్ లేవు కదా అది లేదులే సరేలే వార్నింగ్ ఇచ్చి అంతే కదా చెప్తానా బతుక్కో ప్రాణాల మీద ఆశ ఉంటే నా ముందర ఎగతాళి చేయొద్దు ప్రాణాల మీద ఆశ ఉంటే పాపల మీద నా పాప మీద కన్ను వేయద్దు ప్రాణాల ఆశ మీద ఉంటే లవ్ లెటర్ వేయద్దు అర్థమైందా లేదు నీకుంది ఆశ నాకెందుకు లేదు ప్రాణం దండిగుంది సరే ఇంకంతేనా మేము వెళ్ళిపోదామా ఎందుకు అసలు ఏదానికి రమ్మన్నావు నువ్వేం అరే పొట్టి పొలకడి నవ్వడం రమ్మన్నాడు అరే పొట్టి పొలకడి నవ్వడం రమ్మన్నాడు నీకేం పని ఉందన్న వెళ్ళిపోయి చిన్న పని నా పని ఉందిలే ఏం చెప్పు ఏదో మాట్లాడు ఏంది ఎందుకు పిలిపించావు? నేను పిలిపించలేదు నువ్వే ఇడికి మీ ఏరియాలోకి రమ్మని చెప్పి సారీ చెప్పండి ఎవరు చెప్పిండేది ఇడికి రమ్మని మళ్ళీ నువ్వు చెప్పిందే కదా వస్తాడు ఇంకేంటికి వస్తాడు ఇప్పుడు సార్ చెప్పేది అయితే ఆడ ఏరియాకి వెళ్ళి చెప్తాను కానీ నా ఏరియాకి ఎందుకు రమ్మంటాను ఏమో నీ ఏరియాలో సారీ ఒక్క నిమిషం పనిలో ఫోన్ ఉండిపోయింది ఏందో అప్పుడే వేరే రకంగా మాట్లాడుతున్నాడు ఏరా అదే చెప్పాను కదా ఇందారా 2 కాళ్ళు ఇచ్చేసి 2 చేతులు ఇడిసి తోలు తీసే చిన్నోడని చూడవద్దు పర్లేదులే వయసు ఎక్కువే కొద్దిగా వయసు కనపడదు కానీ మెల్లదీసి ఎందుకు తోసేసినా పర్లేదు తోసే చర్మం చీరేసి ఉప్పు కారం ఇట్టు అంటించు 2 కాళ్ళు 2 చీరే నేను చెప్తాను ఏ పాటుకా పాటు నరికిపారే దాన్ని బాగా కాల్చే పర్లేదండి ఏంది ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట కోడి గురించి చెప్తాను అందా కోడి చేసుకోవాలి ఈరోజు సండే కదా కోడి గురించి ఎందుకు ఇప్పుడు ఈడు ఎదురుగుంది కదా ఇంకోటి గిడ్డికోడి గిడ్డికోడి గిన్నె కోడి అది ఏమీ లేదు జస్ట్ కంట ఉంటుంది కదా కంటలోని ఎట్టి నలిపేసి లాగు దాని పేగులు కంటలోని నరాలు లాగే లేదు మటన్ కొట్టినాడుగా మటన్ గా తెచ్చి తప్ప మాట్లాడుతున్నావు కోడి గురించి సరేలే పెట్టి మాదేదో చూడు ఎందుకు పిలిపించినావు అది చెప్పు చెప్తాను మాత్రం సారీ చెప్పేసినావు కదా అయిపోయింది కదా సారీ వాడు చెప్పుడు నాకు చిన్న పని ఉంది వెళ్ళొచ్చు కదా నాకి పని ఉంది వెళ్ళిపోతా శివ నువ్వు మాట్లాడి నీతో మాట్లాడే పని ఉంది శివ చెప్పినావు సారీ లేదు నువ్వు వెళ్ళిపోతాలే ఏ మ్యాటర్ ఏమి అసలు మీ కాలనీలోకి ఎందుకు పిలిపించినావు అంటే చిన్న పని ఉందా శివతో పర్సనల్ మరి నేనేమంటావు నువ్వు వెళ్ళిపో నేను ఇప్పుడు మీకు ఏమైనా మీ ఇద్దరి మధ్యలో నేను ఉండేది ఏమన్నా ఏం మాట్లాడేమో ఏం చెప్తావు నువ్వు వెళ్ళిపోయి నుంచి అన్న ఏమి అన్న నీకు పని చిన్న పని ఉందా అర్థం చేసుకో నీకు 10,000 రూపాయలు ఫోన్ పే పడతాయి నా డబ్బుల గురించి కాదు ఈడ నాకు తెలిసి నేను ఇట్లా స్కెచ్లు చాలా చూసినాను ఏరియాలోకి పిలిపించుకొని తర్వాత ఏం చేస్తారనేది నాకు తెలుసు ఏమవుతుందంటావు నరుకుతారు ఆడు చెప్తాండేది ఫోన్ లో కోడి కాదు మేక కాదు గొర్రె కాదు నువ్వు వాణి వేపించేదానికి ఉన్న సెట్ చేసి మనుషులు పెట్టినావు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది నీకు అంత బుర్ర లేక నీకు అర్థం కాలేదు నన్ను అందుకే వెళ్ళిపో అంటాడు నన్ను వెళ్ళిపోతే నేను వేసేయాలని ఫుల్ చచ్చిపోద్దురా కాళ్ళే పట్టుకుంటాను నువ్వు పోద్దు కాళ్ళే పట్టుకుంటాను నువ్వు పోద్దు నువ్వేటా ఏంది ఏమన్నా నేనే ప్రవాసం తయటం ఫీల్ అవుతున్నావు అంటున్నావా ప్రవాసం తయటం మనుషులు నిజంగా పిలిపించినాడు ఏమో లేదు సరే ఇప్పుడు నువ్వేంటి పోతాను ఉండాల నువ్వు అన్న వెళ్ళానా నువ్వు నేను పోతాను ఇప్పుడు ఏం మ్యాటర్ ఏమి ఏదేదే చిన్న పని శివతోనే ఏం ఓపెన్ చెప్పు శివతో జాగ్రత్తగా మాట్లాడుతుంది దగ్గరుండి మరేనే ఏం మాట్లాడతాను సరేలే సారీలే ఏమొద్దని ఏదో మ్యాటర్ అర్థం చేసుకొని నువ్వు దాన్ని బట్టి పోతే ముందుకు చెప్పు ఏడు చెప్పలే చెప్పనా ఏడు చెప్పలే అది అదే సిచ్యువేషన్ తగ్గట్టు తగ్గడంలో తప్పులేదు పవన్ కళ్యాణ్ డైలాగ్ చూసినావు కదా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసినదే అంత గొప్ప వ్యక్తితో నువ్వు పోల్చుకోగాక సరే చెప్పిన ఇప్పుడు నీ తగ్గి నీకేం చేసి సారీ చెప్తాను కొనవా తెలుసు కదా నేను చెప్తాను నీకు సారీ ఇప్పుడు ఏం లేదన్నా నన్ను వెళ్ళిపోయి అనుకో నాకు నచ్చింది చేసుకుంటున్నాను నీకు ఎందుకు బ్రో అవన్నీ ఎందుకు అనా
ఎందుకులేనా అవన్నీ నేను శివ నీకు చెప్తానా, నీకు నొప్పి రాకుండా చంపించేస్తాను నేను. అంత పని చేయవద్దులేనా అంత పని చేయవద్దులేనా అందుకే అందుకంత పోనీ ముందు ముక్కలు చేసి తోలు తీయమంట, తోలు చేసిన ముక్కలు తీయమంట. నువ్వు వద్దు కాదని ఎంత నమ్మించినానా, ఎంత నమ్మినా ఆయన్ని తమ్ముడులా అన్నలా ముందే ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ కాదు, నువ్వు ముందేటన్నా చెప్పు, చెప్తాను నువ్వు ముందేటన్నా చెప్పు. అవన్నీ ఎందుకులే మనము తమ్ముడు అనుకోనా, తమ్ముడు ఏదో నోటి దూలతో ఏదో ఏదో ఒకటి అని ఉంటుంది. దయచేసి మెసేజ్ లేవన్నా కదా ఇప్పుడు నాకే చూడే. సర్లే నీకే ఉండాలేనా ఇప్పుడు అవన్నీ నువ్వే పోటు మొగోళ్ళే. నువ్వే పోటు మొగలేనా, చేత కాదు నాకేం చేత కాదు. అంటే ఇప్పుడు నన్ను మళ్ళీ నువ్వు తిడతాను. లేదు నీ కాలు నీ ఆడలేదు నా కాలు నాకు ఎక్కువ వద్దు, 7-8 చేయను. నువ్వు జస్ట్ వెళ్ళిపోయి అనుకో, కంటం మాత్రం లాగేస్తాను అంతే, నరం లాగేస్తాను. ఏం చేసినాడని అంతా నువ్వు చంపేంత వరకు ఏం అవసరం? అవన్నీ వద్దు పట్టించుకో. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అత్తమ్మని ఎందుకు గొడవలో తల్లొప్పు అయితే శివన్ ఇద్దరు ఒకళ్ళు వెళ్ళిపోయారని సరిపోదు కదా, ఇద్దరు ఒకళ్ళు ఉండాలి. నువ్వు వెళ్ళిపోయి అనుకో, మా ఇద్దరు ఒకళ్ళు ఉంటారు ఇక్కడ. వాడు వెళ్ళిపోతాడు కదా, ఉండాలి కదా. ఇప్పుడు ఎట్లే పోతాను కదా, ఆపడం కాదు. పదాం పానా ఆడ అర్జెంట్ పని. ఏం పని ఉంది ఆడ సవాలు ఎత్తేసేయాల నువ్వు కాసేపు ఉంటే అక్కడికి వెళ్తే ఆల మధ్యకి ఉండొచ్చు కదా 5 నిమిషాలు. కాదు అర్జెంట్ పని నా లాంటిది. నీకేం పని లేదులే, ఖాళీ కోసం. ఖాళీనా? ఖాళీనే ఈరోజు. నువ్వు శవాలు ఎత్తుకెళ్ళాడు, ఎత్తుకెళ్ళిపోయి శవాల్లో పడిసే. సరే లేదోటి మాట్లాడుకొని ధైర్యం చూసిన నేను వద్దు నీ ధైర్యాన్ని చూసిన ఇది ఊరు మంది కాదు, ఇదంతా ఏరియా మంది కాదు. నెగ్గుకొని రాగలవు, వాళ్ళ ఏరియా అయితేనేమి. ఆ ఏరియాలో అయినా 100 మంది వచ్చినా నువ్వు కొట్లాడే శక్తి నీకుంది, నాకు తెలుసు. లేదునా, నీలో బలం ఉంది, నీలో ఫైర్ ఉంది. ఆ ఫైర్ బయటికి రావాలంటే. ఫైర్ అక్కర్లేదు, ఎక్కడ ఉంది అది వైల్డ్ ఫైర్. నిన్ను ఇప్పుడు చీల్చేస్తాను ఇక్కడే, కండాలకు చీల్చేస్తాను. నీ తమ్ముడు ఏదో ముక్క కూడా మిగలకుండా నరికి పారేస్తాను. అంత పెద్ద కింద నుంచి పై వరకు. అంత పెద్ద మాటలు ఏంటికి లేనా? నీకు పని ఉందో లేదు చెప్పు. ముద్దు పెట్టుకుంటాను, నీకు పని ఉందో లేదు చెప్పు. ముద్దు పెట్టుకుంటాను ఏంటి నాకు అలా అర్థం లేదు. సిచ్యువేషన్ తగ్గట్టు నువ్వు ఇట్లా పనులు చేసేది. ముద్దాడ చెప్పాలా గానీ క్షమించు గురు. ఏదో కింద కూర్చోపెట్టినాడు అనుకుంటా నిన్ను. కింద కూర్చోరా, పొట్టి పులకాకి కింద కూర్చో. ఏటా అనుకున్నా అని వెళ్ళిపోవచ్చు కదా, నీకు ఏం పని చేస్తావు? నువ్వు వెళ్ళన్నా ప్లీజ్, నీ కాలు సరే మాట్లాడు, ఏదో మాట్లాడు, టక్కన మాట్లాడు. అరే ఎక్కడ ఉన్నారా? పట్టుకొని పుంజు పారిపోతుంది, రండిరా బేగా. ముందు తోలు తీసిన తర్వాత కాలు తీసిన, లేదా కాలిన తర్వాత తోలు తీసినా పర్లేదు. ఆ తోలు తీసేది ముందు గిరికిచ్చి